సూర్యాపేట జిల్లాలో భారీ కుంభకోణం ఒకటి వెలుగు చూస్తుంది. ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ కే ఎసురు పెట్టారు. బాధితుల పేర్లు మార్చి సీఎంఆర్ఎఫ్ డబ్బులు నొక్కేసిన ముఠా బయటపడింది. గతంలో మాజీ మంత్రి దగ్గర పనిచేసిన పలువురు ముఠాగా ఏర్పడి ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. కోదాడ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేశారు. ఇక ఈ వ్యవహారం 2020 నుంచి జరుగుతున్నట్లుగా సమాచారం. బాధితుల ఇంటి పేర్లు పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్లకు డబ్బులు బదిలీ అయ్యాయి. ఈ ముఠాకు గతంలో సచివాలయంలో పనిచేసిన ఒక ఉద్యోగి సహకరించాడు. నడిగూడెం బాధితుడి ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. రైట్, ఇక కుంభకోణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సూర్యాపేట జిల్లాలోని సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి భారీ కుంభకోణం కూడా జరిగిందని చెప్తూ బాధితుల పేర్లను మార్చి సీఎంఆర్ఎఫ్ డబ్బులు నొక్కేసిన మూటా కూడా గుట్టు రట్టయిందని చెప్పుకోవచ్చు. గతంలోని ఓ మాజీ మంత్రి ఈ దగ్గర పనిచేస్తున్నటువంటి పలువురు ముఠాగా ఏర్పడి కోదాడ నియోజకవర్గంలోని సీఎంఆర్ డబ్బులను కొట్టేసిన వైనం 2020-21 సంబంధించినటువంటి నుండి అక్రమాలు జరిగినట్లు కూడా సమాచారం ఉన్నది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలను ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో బాధితులు ఇంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులను అకౌంట్ డబ్బులు బదిలీ అయినట్లు కూడా తెలుస్తుంది. ముఠా సహకరించినటువంటి గతంలో సచివాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగి నడిగూడెం బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన. ముఠా వ్యక్తికి అనుబంధంగా ఉన్నట్టు తీసుకొచ్చినటువంటి పోలీసులు పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి వారిపై చర్యలు కూడా తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఏదేమైనప్పటికీ గత సూర్యాపేట జిల్లాలోని ఒక మాజీ మంత్రి దగ్గర పనిచేసినట్టు వ్యక్తులు ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ ఫండ్లను డబ్బులు కొట్టేసినట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించి ఈ ఎంతవరకు స్కామ్ జరిగిందని ఒక నివేదిక కూడా ఇవ్వనున్నారు. ఇలాంటి వారిని గతంలో చేసినటువంటి 2020-21 జరిగినటువంటి ఫండింగ్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయింది, దీని అన్నిటి మీద కూడా ఒక నివేదిక కూడా ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరిగిందా, కేవలం సూర్యాపేట జిల్లాలో జరిగిందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూపును లాగినట్లయితే పూర్తిగా ఆ మంత్రికి అనుచరులుగా ఉన్న ఒక మాజీ మంత్రికి అనుచరులుగా ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి పన్నాగానికి పూర్తిగా పోలీసులకైతే చిట్టా దొరికినటువంటి పరిస్థితి. ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలోని ఎక్కడెక్కడ ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి సచివాలయంలో పనిచేసిన ఉద్యోగించిన ఫిర్యాదు మేరకు జరిగినటువంటి విషయాలు ఏమిటి, ఈ విధంగా అన్నిటి కోణాలలోని దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.